హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఇలా కొంతకాలం జరుగుతుంది. జరిగిన తర్వాత రామానందుల వారు ఆయన ఏం చేస్తాడు, తీర్థయాత్ర మొదలుపెడతారు. ఆయన యొక్క అనేక దక్షిణ దేశ యాత్ర చేయాలని, కాశీ ఉత్తర దేశంలో ఉంది. దక్షిణ దేశ యాత్ర చేయాలి అనేటువంటి సంకల్పంతో రామానందుల వారు ఒక్కొక్క స్థలంలోనూ ఆగుతూ, ఒక్కొక్క తీర్థంలోనూ ఒక్కొక్క క్షేత్రంలో ఆగుతూ, అక్కడ ఉన్నటువంటి భక్తులు తరింపజేస్తూ, వాళ్ళందరికీ సరైన ఉపదేశాలు ఇస్తూ, ఆ మెల్లిమెల్లిగా అలా అలా రావడంలో వస్తూ 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 అలకాపురి చేరతారు. ఈ రుక్మాబాయి ఏం చేస్తూ ఉంటుంది, భర్తకి వియోగం వచ్చినప్పటి నుంచి, భర్త నుంచి వియోగం వచ్చినప్పటి నుంచి రుక్మాబాయి ఇంకా నేనేం చేయాలి, నేను చేయడానికి ఏముంది, సరే ఓ పని చేద్దాం. అశ్వత్థ వృక్షం అనేటువంటిది సర్వదేవి దేవత స్వరూపం అంటారు కాబట్టి, సాక్షాత్ అశ్వత్థ నారాయణుడు శ్రీమన్నారాయణ యొక్క అంశం అంటారు కాబట్టి, అశ్వత్థాన్ని సేవించుకుంటూ గడిపేద్దాం కాలం అని చెప్పేసి రోజు అక్కడ ఉన్న అశ్వత్థ వృక్షానికి నీరు పోసి ప్రదర్శన చేసుకుంటూ, తన యొక్క గోడును వెళ్ళబుచ్చుకుంటూ నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. ఇక్కడ విశేషం ఏంటంటే, అశ్వత్థ వృక్షం అనేటువంటిది చాలా మహిమాన్వితమైనటువంటి వృక్షరాజిది. స్కాంద పురాణంలో దీనికి అద్భుతమైన కథ కూడా ఉంది. బ్రహ్మగారు నారదుల వారికి చెప్తారు అశ్వత్థ వృక్షం యొక్క గొప్పతనం ఏమిటి అని. అంటే అశ్వత్థ వృక్షములో మూలములో బ్రహ్మ, మధ్యలో మహావిష్ణువు, ఊర్ధ్వములో పరమశివుడు ఉంటాడు అని చెప్పేసి బ్రహ్మగారు నారదుడు స్కాంద పురాణంలో అద్భుతమైనటువంటి కథ ఉంది. అందులో ఏంటంటే, అశ్వత్థానికి ప్రదర్శనలు చేసుకుని అశ్వత్థ వృక్షాన్ని సేవించు సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపంగా సేవించుకున్న వాళ్ళకి ఫలించని కోరికలంటూ ఉండవు అని ఈ విషయాన్ని బ్రహ్మగారు నారదుడికి చెప్పినట్టుగా స్కాంద పురాణంలో మనకు ఉంటుంది. అందువల్ల అదేవిధంగా మనకి భగవద్గీతలో కూడా పరమాత్మ అహం అశ్వత్థ రూపేణ పాలయామి జగత్రయం అని చెప్తాడు. నేను అశ్వత్థ రూపంలో ఈ జగత్తులన్నింటినీ కూడా పరిపాలన చేస్తున్నాను అని శ్రీహరి చెప్పినట్టుగా మనకు ఉంటుంది, భగవంతుడు చెప్పినట్టుగా ఉంటుంది. దాని ప్రకారము, ఈ భగవద్వాక్యము ప్రకారము మరి భగవంతుడిచ్చిన మాట తప్పడానికి వీల్లేదు కదా. బ్రహ్మగారి నోటెంపట అశ్వత్థము యొక్క ప్రాముఖ్యత వచ్చి సాక్షాత్తు శ్రీహరియే అహం అశ్వత్థ రూపేణ పాలయామి జగత్రయం అని చెప్పిన తర్వాత, అదేవిధంగా అశ్వత్థం సర్వవృక్షాణం అని కూడా చెప్పుకుంటాడు భగవద్గీతలో. వృక్షములన్నింటిగా అశ్వత్థ వృక్షములు నేనే. అటువంటప్పుడు సాక్షాత్తు విష్ణు స్వరూపమైనటువంటి అశ్వత్థ వృక్షాన్ని ఆవిడ సేవ చేస్తూ ప్రదర్శనలు చేసుకుంటూ తన గోడు వెళ్ళబెట్టుకున్నప్పుడు భగవంతుడు వింటాడు కదా. విన్న తర్వాత ఆమెకు ఉన్నట్టు దుఃఖాన్ని తొలగించాల్సిన బాధ్యత కూడా భగవంతుడికే ఉంటుంది. అందువల్ల సరిగ్గా ఆ సమయానికి ఆ కూర్పు ఎంత గొప్పగా జరుగుతుందంటే, భగవంతుని యొక్క లీలలు ఎంత గొప్పగా ఉంటాయంటే, ఈ రామానందుల వారు అలకాపురి వచ్చిన తర్వాత ఏ అశ్వత్థ వృక్షముకైతే రుక్మాబాయి ప్రదర్శన చేసుకుంటూ నిత్యము కూడా సేవించుకుంటూ పూజించుకుంటూ ఉందో, ఆ అశ్వత్థ వృక్షం మూలంలోనే కూర్చుంటాడు. అంటే ఇప్పుడు పూర్వగానే రావి చెట్టు, మర్రి చెట్టు ఉన్నప్పుడు గ్రామాల్లో ఆ చెట్టుకు చుట్టూ కూడా పెద్ద పడి కట్టేవారు, కూర్చోవడం వీలుగా పెద్ద అరుగులాగా రౌండ్గా ఒక అరుగు కట్టేవారు. అక్కడ రచ్చబండలా ఉండేది, అక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకోవడం, గ్రామానికి సంబంధించినటువంటి వ్యవహారాలు మాట్లాడడానికి అన్నింటికి కూడా చాలా అనువుగా ఉండేది. ఎవరైనా పెద్దవాళ్ళు సాధువులు సంతులు ఎవరైనా వచ్చినా కూడా అక్కడే కూర్చుని జ్ఞానబోధ చేసేవారు. పూర్వకాలంలో గ్రామాల్లో ఉండేది. అదేవిధంగా ఈయన మహానుభావుడు రామానందుల వారు గొప్ప పేరున్నటువంటి మహాయోగి, గొప్ప తపస్వి, ఋషీశ్వరుడు. ఆయన వచ్చి అశ్వత్థ వృక్షం కింద కూర్చున్నాడు. దైవలీల ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి. అందరూ కూడా మహానుభావుడు వచ్చాడు, కాశీ నుంచి వచ్చారు, రామానందుల వారట కాశీ నుంచి వచ్చారు ఆయన మహానుభావుడు అని చెప్పేసి ఇంకా వచ్చిన జనం అందరూ కూడా ఆయనకి నమస్కారం చేసుకుని ఆశీస్సులు తీసుకుంటున్నారు. రుక్మాబాయి కూడా ఆశీస్సులు తీసుకుంది. ఆమె స్వామికి, రామానంద స్వాముల వారికి పాదాలకు నమస్కారం చేయగానే ఏమన్నారంటే, అమ్మా నువ్వు దీర్ఘ సుమంగళి భవ, బహు సంతాన ప్రాప్తిరస్తు అని చెప్పి దీవించాడు. అది వినగానే ఈవిడ పక్కుమని నవ్వింది, పకాలమని నవ్వేసింది. ఈయన వెంటనే కొంచెం తడబడ్డాడు.
ఆయన నవ్వేసి వెళ్ళిపోతుంది. పిలిచి అమ్మాయి ఇలా రామ్మా అని. పాపం వచ్చింది. ఏమ్మా ఏమిటి, ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదు స్వామి, మీ దేవుని చూస్తే నాకు నవ్వు వచ్చింది. మహాయోగులు ఋషీశ్వరులు వాళ్ళ వాక్కు తప్పడానికి వీలు లేదు. కానీ ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ దీవెన ఫలించే అవకాశాలు ఎక్కువసార్లు లేవు. అందులో బహుసంతాన ప్రాప్తి, ఆ సంతానం వచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే నా భర్త సన్యసించాడు. అంటే అదెలా కుదురుతుందమ్మా? నీ సంతానమే లేదన్నప్పుడు సన్యాసం ఎవరిస్తారు? ఇవ్వకూడదు కదా. ఎవరిచ్చారు సన్యాసం? నీ భర్త ఎవరు అని అడిగితే అప్పుడు వీడు చెప్తుంది, నా భర్త ఇలా విఠోబా అండి, ఇలా గంగా తీరానికి కాశీ విడిపోయాడు, వెళ్ళి అక్కడ సన్యాసం తీసేసుకున్నాడు, ఎవరో ఆయన సన్యాసం ఇచ్చారట అని చెప్తే అప్పుడు ఆయన గుర్తుకొచ్చింది రామానందుల వారికి. ఓ తనే కదా సన్యాసం ఇచ్చాడు అంటే వాడు అబద్ధం ఆడాడు, అక్కడ అసత్యం ఆడి సన్యాసం తీసుకున్నాడు. అప్పుడు అంటే అమ్మా నీ భర్త పేరు విఠోబావా అని అడుగుతాడు. అవునండి అని చెప్తుంది. అమ్మా ఆ విఠోబాకి సన్యాసం ఇచ్చినటువంటి వాడు నేనేనమ్మా, నేను చాలా తప్పు చేశాను, వాడు చెప్పినవన్నీ కూడా నిజమే అని నమ్మడం నేను చేసిన పెద్ద పొరపాటు. అందులో నిజానిజాలు ఏమిటని ఇంకొన్ని పరీక్షలు పెట్టి అందులో ఆ నిజాన్ని నిగ్గు తీసిన తర్వాత సన్యాసి ఎవడో మాండవా నిర్ణయం తీసుకుంటే బాగుండేది, కానీ అడిగిన రెండింటి కూడా అంతా వాస్తవం అన్నట్టుగా మాట్లాడడం వల్ల సరే నిజమే చెప్పుంటాడులే అనుకుని నేను భ్రమలో పడ్డానమ్మా, చాలా పొరపాటు జరిగింది. ఆ సన్యాసం ఇచ్చినటువంటి వాడు నేనే, నా శిష్యుడే వాడు, నేనే సన్యాసం ఇచ్చా, నా ఆశ్రమంలోనే ఉంటున్నాడు కాబట్టి అమ్మ నా మాట పొల్లిపోదు. ఎందుకంటే శ్రీరామచంద్రుడు నా వాక్కు ఆయనే పలికిస్తాడు, ఆయన పలికించిన వాక్కు ఎప్పుడు పొల్లిపోవడం వీలు లేదు. ఖచ్చితంగా నీకు సంతాన ప్రాప్తి ఉంది అంతే, ఇందులో మొహమాటం లేదు. ఓ పని చేయండి, నాతో పాటు నువ్వు నీ తండ్రి కాశీ రండి, అక్కడే నీ భర్త నీకు అప్పచెప్తానని చెప్తాడు. చాలా సంతోషిస్తాడు సిద్ధ పండితులు. ఎందుకంటే ఈనాడు ఒక తీగ దొరికింది, ఏదో ఒక ఆధారం దొరకాలి కదా, ఎక్కడికన్నా ముందుకు వెళ్ళాలంటే ఏదో ఆధారం పట్టుకోవడం ఉండాలి, ఏ పట్టుకైతే పడిపోతాం. ఆయన అనుకోకుండా రామానందుల వారి రూపంలో నిజంగా భగవంతుడే ఆయన సాక్షాత్కరించినట్టే. ఎందుకంటే అక్కడ భగవత్ వాక్యం ఉంది, ఏమని నలుగురు సంతానం మహానుభావులు నలుగురు జన్మించాల్సిన అవసరం ఉంది అక్కడ. వీడేమో సన్యాసం తీసేసుకున్నాడు. ఎంత చిత్రంగా ఉంటుంది భగవంతుడు లీల చూడండి. సన్యాసి అర్హత లేనివాడు సన్యాసం తీసుకున్నాడు, సన్యాసం ఇచ్చినవాడు మహాయోగీశ్వరుడు కబీర్ దాస్ అంతటి వాడి గురువు. రామానందులు అంటే మహాశక్తిమంతుడైనటువంటి యోగి ఆయన పొరపాటు చేశాడు. తర్వాత పొరపాటు సరిదిద్దాడు. ఎట్లా? అశ్వత్థ వృక్షం యొక్క మహత్యకు నిరూపించబడింది. మళ్ళీ ఆమె అశ్వత్థాన్ని నమ్ముకుంది, అశ్వత్థనారాయణ నమ్ముకుంది, ప్రదర్శన చేసుకుని నిత్యం గోడు చెప్పుకుంటే కొన్ని నెలలు గడిచిపోయాయి. ఆమె విసుగు చెందలే, నిరాశ పడలేదు. ఎందుకంటే ఇంకింతే నా జీవితం కదా అనుకుంది. భగవంతుని మీద భారం వేసింది. భగవంతుని మీద పూర్తిగా ఎవరైతే భారం వేసేస్తారో వాళ్ళ బరువు బాధ్యతలనే భగవంతుని స్వీకరిస్తాడు. అనన్యాశ్చింతయంతో మా యో జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం భగవంతుడు చెప్పాడు స్వామి, పరమాత్మ చెప్పాడు మనకి. ఎవరైతే నన్ను మరి ఒక చింతన లేకుండా నిరంతరము నన్నే ధ్యానిస్తారో వారి యొక్క యోగము క్షేమము అన్నీ నేనే చూసుకుంటా. వాళ్ళకి ఏమేం రావాలో అన్ని యోగములు నేనే ప్రసాదిస్తా, వాటన్నింటిని నిలబెట్టే వ్యవహారం కూడా నేనే చూసుకుంటా. ఇక్కడ ఏ యోగం రావాలి? సంతాన యోగం రావాలి వీడికి. భగవంతుడు వాక్కు తప్పడానికి వీలు లేదు. కాబట్టి ఈమె అంత గొప్పగా, అంత తీక్షణ స్థాయిలో, అంత తీవ్ర స్థాయిలో భగవంతుని మీద భారం వేసేసి, ఎందుకంటే ఇంకా భవిష్యత్తు లేదు, అయిపోయింది. ఇంకా ఏ విధమైనటువంటి భవిష్యత్తు లేదు. ఆ రోజులో ఈ రోజుల్లో కాదు కదా, ఆ రోజుల్లో సరే వీడు పోతే పోయి మరో పెళ్లి చేసుకుందాం అన్న వీల్లేదుగా. అందువల్ల భగవంతుని భారం వేస్తే భగవంతుడు ఎంత చక్కగా, ఎంత అద్భుతం నిజంగా ఆ వాక్యం, ఆ శ్లోకానికి అర్థం ఇక్కడ మాకు కనబడుతుంది. ఆ అనన్యాశ్చింతయంతో మా యో జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమ వహామ్యం. నిత్యము వారికి కావాల్సినటువంటి యోగములను అన్నీ నేను చూసుకుంటా. నువ్వు చేసింది ఏంటంటే అనన్యా చింతయంతో మాం యో జనా పరి ఉపాసతే, అంతే. ఉత్త ఉపాసన కాదు, పరి ఉపాసన. అతి తీవ్ర స్థాయిలో తన మన ప్రాణాలన్నింటినీ కూడా సంపూర్ణంగా స్వామి మీదే, స్వామి పాదాల మీదే పెట్టేది. అయ్యా నాకేం తెలియదు, నువ్వే ఉన్నావు అంతే, నీవే తప్పలే తప్పరంబరుగా
మన్యం పొందగుంది దీని నిన్నంతే, నువ్వే ఇంకెవరు లేరు నాకు, అన్యథా శరణం త్వమేవ శరణం మమ అని పాదాలు పట్టేసుకోవడం ఇంకోటి లేదు. అలా పట్టుకుంది ఆ అమ్మాయి. అందువల్ల భగవంతుడు కనికరించాడు, కరిగిపోయాడు. కరిగిపోయి ఎక్కడో ఉన్న రామానుజుల వారిని ప్రేరేపించి, కాశీలో ఉన్న రామానుజుల ప్రేరేపించి, దక్షిణయాత్ర పేరు పెట్టించి అలగాపురం తీసుకొచ్చి, ఏ అశ్వత్థనారాయణకైతే ఇవి నమ్ముకుని ప్రదక్షిణలు చేస్తూ కోరిక తన యొక్క భారాన్ని అంతా పడేసిందో, ఆ అశ్వత్థనారాయణ మూలం మీద ఆయన కూర్చోబెట్టి ఆయన చేత దీవింపజేసి, దీవించకపోతే మామూలుగా అంతా బాగుందమ్మా అని చెప్పి దీవించి వెళ్ళిపోండి అయిపోయి ఉండేది. అలాంటి అసలు కథే లేదు, అసలు బయట పడేది కాదు. ఆయన దేవుని కూడా బహుసంతాన ప్రాప్తిరస్తో దీవించాడు. అప్పుడు నవ్వు వచ్చింది. ఈ అద్భుతమైన ఈ ఈ ఈ లింకులు ఎంత అద్భుతంగా కురుతాయో చూడండి. ఈ కూర్పు భగవంతుడి లీలలు మనం అర్థం కావు, మనం అర్థం చేసుకోలేం, మన వల్ల కాదు, అనంతం.